నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. హ్యాండ్ ఈ రోజు డేట్ 23 ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. హ్యాండ్ ఇప్పుడు ఈవినింగ్ 7:30. సో పొద్దునైతే మనం ఒక అప్డేట్ అయితే ఇచ్చినండే. సో పొద్దున నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మన గణేష్ దగ్గర ఏమేమి పనులు చేసారో మొత్తం అయితే చూద్దాం. సో పొద్దున మన జోగారావు సార్ టీం అయితే వెళ్ళిపోయారు కదా, ఒడిశా టీం. తమిళనాడుకు చెందిన మూర్తి గారి టీం కూడా వెళ్ళిపోతున్నారు. సో మన గణేష్కి అయితే పై నుంచి తిని వరకు కంప్లీట్గా మట్టి పని ఈ రోజుకు ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 15 డేస్ ఉంది. సో 15 డేస్ ముందు సో మన గణేష్కి మట్టి పని అయితే ఫినిష్ చేసారు. అండ్ ఈసారి మన గణేశుడు అందంగా చక్కగా అయితే ఉన్నాడు కదా. సో మన గణేష్కి డిస్ట్రిక్ట్ తెలకుండా సో డిస్ట్రిక్ట్ గుమ్మడికాయ కూడా కొడతారు, మొత్తం మట్టి పని అయిపోయింది కాబట్టి. అండ్ సో న్యూ అప్డేట్ ఏంటంటే మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో మనకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ పెయింటింగ్ ఎట్లా చేస్తున్నారు అండ్ ఏమేమి వస్తున్నాయి డిజైన్లు, సో మొత్తం అయితే మనం ఈ బ్లాగ్లో కవర్ చేద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే జరా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు, ఎందుకంటే ఈ రోజు నుంచి ఇక మన బడా కనిస్తుంది కదా అప్డేట్స్ మీద అప్డేట్స్, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో కాకినాడ నుంచి వచ్చిన పెయింటర్స్ కూడా మన గణేష్కి బిల్డింగ్ వెనకాల పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో మేబీ నాకు తెలిసి రేపు అయిపోతుండొచ్చు. సో పెయింటింగ్ వర్క్స్ అయిపోయిన వెంటనే మన గణేష్ని కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు పోయి మనం మొత్తం అప్డేట్స్ అయితే చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 23 ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం 7:30 అనుకుంటా. సో 7:30 ఈవినింగ్. సో ఇంకా మన ఫెస్టివల్ 15 డేస్ మాత్రమే ఉంది. సో ఈరోజు మన స్వామివారికి సో కంప్లీట్గా మట్టి పని అయితే అయిపోయింది. సో మార్నింగ్ అయితే మనకు జోగరా సార్ టీం అయితే వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు కూడా మూర్తి గారు టీం అయితే వెళ్ళిపోతున్నారు. సో మన గణేష్కి మొత్తం కంప్లీట్గా మట్టి పని అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్ గుమ్మడికాయ కొడతారు. సో డిస్ట్రిక్ట్ గుమ్మడికాయ కొట్టుకొని వాళ్ళు మూర్తి గారి టీం కూడా వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దిల్సునాల్లో వాళ్ళు ఇంకో వినాయకుని అయితే చేస్తున్నారు, ఆ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో మనకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో పెయింటింగ్ ఎట్లా చేశారు అనేది కూడా మనం దగ్గరకు పోయి డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి. సో ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీ గణేష్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో నైట్ టైం మన గణేశుడు బంగారం మెరిసినట్టే మెరుస్తున్నాడు చూడండి. సో ఈసారి మన గణేశుడు ఎట్లున్నాడో సో కంప్లీట్గా డ్రోన్ విజువల్స్ అయితే తీసిన మన ఛానల్లో ఉంటుంది చూడండి. అండ్ ఎస్పెషల్లీ ఈసారి మన గణేశుని ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు నచ్చిందా లేదా అండ్ ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మన శ్రీనివాస కళ్యాణ మండపంలో సో పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో పెయింటింగ్ వర్క్ ఏంటంటే సో ఇక్కడ మనకు కళ్యాణం జరుగుతుంది కదా. అండ్ విష్ణుమూర్తి స్వామికి అండ్ పద్మావతి అమ్మవారికి అండ్ ఆకాశరాజు కన్యాదానం చేస్తున్నాడు. సో పెళ్ళిళ్ళకు వచ్చిన చుట్టాలు సో అతిథులు సో దేవుళ్ళు కాబట్టి దేవుళ్ళ పెళ్ళిళ్ళకు దేవుళ్ళే అతిథులుగా వస్తారు. అండ్ ఎవరెవరు వచ్చారో చూద్దాం దేవుళ్ళు. అండ్ ఇక్కడ మనకు సరస్వతి మాత వచ్చింది అండ్ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు నారదులు అండ్ మన లార్డ్ శివయ్య అండ్ బ్రహ్మదేవుడు. సో వెనకాల కూడా దర్బార్ థీమ్ అయితే వస్తుంది. సో మనకు విగ్రహాల వెనకాల కూడా దర్బారుకు సంబంధించిన పెయింటింగ్స్ అయితే చేస్తారు, మీకు చూపిస్తారు. ఇక్కడ విగ్రహాల వెనకాల చూడండి. సో డ్రాయింగ్ అయితే చేసుకున్నారు. సో పెద్ద దర్బార్కి సంబంధించిన పెయింటింగ్ అయితే చేస్తారు. ప్రజెంట్ సో ఇక్కడ రైట్ సైడ్ అమ్మవార్ల విగ్రహాలు పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బ్రహ్మదేవుడు అండ్ మన శివయ్య నారదముని. సో ఇది సో న్యూ అప్డేట్. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లా సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా మనం కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక అమ్మవారు సో అమ్మవారు అనుకుంటా. సో పేరైతే మనకు తెలీదు. సో అతిథులు ఎవరైనా కావచ్చు. సో మార్నింగ్ అయితే మనం అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. సో వెనకాల చూసుకోవచ్చు డిజైనింగ్. సో ఈ పర్టికులర్ పెయింటింగ్ వచ్చేసి సో మనకు సపరేట్ టీం వర్క్ చేస్తున్నారు, ఈ దర్బార్లకు సంబంధించిన టీం. సో వాళ్ళని మీకు నేను మార్నింగ్ ఇంట్రడ్యూస్ చేస్తా. సో మన శ్రీనివాస కళ్యాణం అండ్ శివపార్వతుల కళ్యాణంలో సో సపరేట్ ఈ టీం వర్క్ చేస్తున్నారు. ఓన్లీ ఈ లోపల ఇన్సైడ్ సో ఈ థీమ్కి సో మా కళ్యాణ మండపం థీమ్కి సంబంధించిన పెయింటింగ్ మాత్రం వాళ్ళు చేస్తారు. అండ్ డ్రాయింగ్ చూడండి ఎంత మంచిగా చేసారో. సో మంచిగా అయితే కనబడుతున్నాయి విగ్రహాలు. అండ్ శివయ్య బ్రహ్మదేవుడు అండ్ నారదముని చూడండి. సో పాదాలు కానీ సో వాళ్ళ కాస్ట్యూమ్కి సంబంధించిన కలర్స్ కానీ సో డ్రాయింగ్ అయితే చేసుకున్నారు. ఇంకా మనకు ఫైనల్ ఫినిషింగ్లో ఇంకా మంచిగా కనబడతాయి విగ్రహాలు. ఇక్కడ కూడా చూడండి. సో
అమ్మవార్ల విగ్రహాలు అండ్ మనకు సరస్వతి మాత అండ్ లక్ష్మీదేవి. అండ్ ఇంకా పొద్దున సో వెనకాల కూడా ఏమేమి వస్తాయో మనకు తెలుస్తుంది. పొద్దున చూద్దాం మార్నింగ్ అప్డేట్లో. పెయింటర్స్ కాకినాడ టీం నిన్నైతే వచ్చారు కదా, సో వాళ్ళు మన గణేషుని వెనకాల బిల్డింగ్ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ సగం వర్క్ అయితే చేశారు. సో నాకు తెలిసి రేపు ఈవినింగ్ లోపు ఆ బిల్డింగ్ సంబంధించిన వర్క్ అనేది అయిపోతుంది. సో బిల్డింగ్ అయిపోయిన వెంటనే సో మన గణేషుని పాదాల దగ్గర పూజ చేసుకుంటారు వాళ్ళు ఫస్ట్. సో పూజ చేసుకొని సో ఇక్కడ మన గణేషుని పాదాల దగ్గర వాళ్ళకి సంబంధించిన బ్రష్లు కానీ వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అన్నీ స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని పాద పూజ చేసుకుంటారు వాళ్ళు. సో అప్పుడు మన గణేషునికి కొంచెం పాదాలకి ఆ వైట్ పెయింట్ రుద్దుతారు. అప్పుడు మన గణేషునికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ గుమ్మడికాయ ఉంది చూడండి, దిష్టి గుమ్మడికాయ కొడతారు. సో మొత్తం మన గణేషునికి మట్టి పని అయిపోయింది కాబట్టి సో దిష్టి తగలకుండా మన గణేషునికి ఈసారి చాలా అందంగా ఉన్నాడు కాబట్టి మన గణేషుడు, అందుకోసమే మన గణేషునికి అయితే దిష్టి గుమ్మడికాయ అయితే కొడతారు మూర్తి గారు. సో టైం ఉంటే నేను అది కూడా కవర్ చేస్తాను. అండ్ ఇంకా ఈ విగ్రహాలు తెలుసు కదా మీకు, రాహు కేతు విగ్రహాలు. సో మార్నింగ్ కూడా చూపెట్టినా మీకు. అండ్ ఇంకోరైనా కొత్త వాళ్ళు రెగ్యులర్ యాడ్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం ఒకసారి అయితే మనం చూపిద్దాం. సో ఇక్కడ కూడా ఈ మన శివయ్య పార్వతమ్మ కళ్యాణానికి వచ్చిన అతిథులు, సో దేవతలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఈ దర్బార్లో కూడా వాళ్ళందరూ పెయింటింగ్ వేస్తారు. సో మనకు శివయ్యకు పార్వతమ్మకు విష్ణుమూర్తి స్వామి కన్యాదానం చేస్తున్నాడు. అండ్ పార్వతమ్మ, విష్ణుమూర్తి స్వామి, శివయ్య. అండ్ ఇక్కడ పెద్ద గద కూడా ఉంది చూడండి ఇక. అండ్ పెద్ద గద. సో అందరి కోరిక మేరకు గద కూడా పెట్టారు మన కమిటీ వాళ్ళు. అండ్ మన బాలరాముని విగ్రహం చూడండి ఎంత చక్కగా ఉందో. సో మనకు అయోధ్యలో రామ్లాల సో మన బాలరాముడు ఎట్లయితే ఉన్నాడో సేమ్ అదేవిధంగా ఈసారి మన కమిటీ వాళ్ళు అయితే రెడీ చేయించారు. సో కంప్లీట్గా మనకు జోగారావు సార్ అయితే రెడీ చేసారు. సో మనకు అయోధ్యలో సేమ్ దిట్టు యాస్టీజ్ అయితే దింపిండు. సేమ్ యాస్టీజ్ ఉండు, నాకైతే చాలా బాగా నచ్చిండు మన బాలరాముడు. అండ్ వెనకాల మకర తోరణం కూడా సంబంధించిన దశావతారుల విగ్రహాలు కూడా అన్నీ మనకు కవర్ అయిపోయినాయి. అండ్ స్వామిగారి చేతిలో బాణము, విల్లు. యా ఒక్కసారి క్రౌడ్ చూడండి. సో గణేషుని దగ్గర ఎంతమంది ఉన్నారు. సో నైట్ టైం మాత్రం మన గణేషుడు మంచిగా కనబడుతుండు. అండ్ స్వామివారి బెల్ట్, సో చేతుల లడ్డు, ఆయుధాలు. అండ్ కంప్లీట్గా 100% మట్టి పని అయితే అయిపోయింది. అండ్ చూడండి సో స్వామివారి కిరీటము, పాదాలు, కళ్ళు, నోరు, ముక్కు, తొండం, చేతుల ఆయుధాలు. అండ్ స్వామివారి బాడీల ఆభరణాలు. అండ్ ఇక్కడ బెల్ట్, ధోతి, కండువ. సో మొత్తం. అండ్ ఇక్కడ చేతుల లడ్డు అండ్ అన్ని వేళ్ళకు రింగ్స్ అండ్ చేతుల కడియాలు. సో కంప్లీట్గా మన స్వామివారి విగ్రహం అయితే రెడీ అయిపోయింది చూడండి. యా ఫ్రెండ్స్, ఈరోజు మన బడా గణేష్ దగ్గర సో పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందిగా. సో రోజుకి ఇంకా మన గణేష్ దగ్గర అప్డేట్స్ మీద అప్డేట్స్. సో అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఇంకో ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.